ఆ కుర్చీలన్నీ సర్దండి. అలాగేనండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఓహో నడు ఇరిగిపోయిందో ఎంత వరికి తొక్క. ఈ పిచ్చోడు ఇట్టొస్తున్నాడేంటి? వీడికి ఇస్తాను చూడు కిక్కు. అయిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నారు? వీడియో గేమ్స్ అంటే ఈ పిచ్చోడు పెళ్లికి వచ్చిన వాళ్ళలో ఎవరినో ఒకరిని ప్లగ్ లో వేలు పెట్టించిందాక నిద్రపోవడం అనమాట. వీడియో గేమ్సా? గట్టిగా అనకండి సుమా. పిచ్చోడు అనుకుని పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఎరక్కొట్టి అవతల పడేస్తారు. ఇలారా ఇక్కడ వచ్చి కూర్చో. కూర్చో. ఎక్కు 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 దుగ్గు చేతులు పెట్టుకో. ఈ కళ్ళజోడు పెట్టుకో. ఏంటా ఫేస్ నవ్వుతూ పెట్టు. పెళ్ళి అయిపోయే వరకు కదిలేవో చంపేస్తాను. నమస్కారం. నమస్తే. నమస్కారం. కూర్చోండి. రండి కూర్చోండి. ఇప్పటిదాకా పార్ట్నర్స్ ఇక నుంచి అన్నదమ్ములం. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. అమ్మా పెళ్లి కొడుకులు తీసుకురండి. పోయి తీసుకొద్దామా? పదండి. అలాగే. ధ్రువం దేవీం వాచమజీనం తదేవాస్తాం విష్ణురూపా పదవో వదంతి సానామున్వేషమోర్జంతుహాన ధేనుర్వాదయతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు తదేవ లగ్నం దినం తదేవ తారాబలం చంద్రం. లేవరా. హలో బ్రదర్, నువ్వు లే అనగానే లేవడానికి కాదు, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చింది. నువ్వు నా మరదలు తాళి కడుతున్నావుగా, నేను నీ మరదలకు తాళి కట్టు. ఏ అతను అన్న దాంట్లో తప్పే ఉంది. జేపీ పాత కక్షలు మనసులో పెట్టుకుని ఈ పెళ్లి ఆపొద్దు. ఆహా, ఆ రోజు నా కొడుకు పెళ్లి ఆగినప్పుడు కూడా నేను ఇంతే బాధపడ్డాను. నువ్వు నా మాట విన్నావేమిటి? ఈ రోజు నేను నీ మాట వినటానికి? ఇది అన్యాయం. మమ్మల్ని నమ్మించి మోసం చేస్తారా? హలో, 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 హలో. అన్యాయం అంటే అర్థం తెలుసాయా నీకు? పక్క స్టేట్ లో మాజీ ముఖ్యమంత్రిని అర్ధరాత్రిలో అరెస్ట్ వారెంట్ లేకుండా తలుపులు పగులు కొట్టి దోపిడి దొంగని ఈడ్చుకెళ్ళారు. దానికన్నా పెద్ద అన్యాయమా? నేపాల్ లో యువరాజు ఆఫ్టర్ ఆల్ అమ్మాయి కోసం దేవుడు లాంటి మహారాజుని చంపేశాడయ్యా. ప్రపంచంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నేను నా మరదల్ని పెళ్లి చేసుకోవడం అన్యాయమా? చూడు బ్రదర్, న్యాయంగా నా మరదలు నాకు వదిలే. ఆగు బ్రదర్, అంత ఆవేశపడుతున్నావేంటి? ఇప్పుడు వీళ్ళందరూ నీ పెళ్లికి వచ్చారనుకున్నావా? నో, మా పెళ్లికి నువ్వు అడ్డొస్తే టిష్క్యా దానికి వచ్చారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరూ కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. మై డియర్ బాయ్స్, ప్లీజ్ గెట్ అప్. చూసావా నా ఆర్మీ? అవ్వ అవ్వ, అయ్యో ఉండబోయే బ్రదరు, నేను ఒక్కడినే నిన్ను కొట్టలేననేగా ఇంతమందిని తీసుకొచ్చాను. రే, డబ్బులు తీసుకున్నారుగా, తలా ఒకటి వేసేయండి.
పెద్ద హీరో అనుకున్నావా ఆ? ఏం చేస్తావురా ఆ? బాబు చాలే బ్రదరు ప్లీజ్ రే ఇన్ని రోజులు మీరు ఏదో నన్ను కాపాడతారని డబ్బులు ఇచ్చా కానీ మిమ్మల్ని మీరే కాపాడుకోలేకపోయారు ఛీ బాబు ఇంతమందిని కొట్టావు నన్ను ఒక్కడిని కొట్టలేవా ఒప్పుకుంటాను నువ్వే గ్రేట్ నన్ను వదిలే ప్లీజ్ వాళ్ళ కోట అయింది నీ కోటనే ఇంకా బ్యాలెన్స్ ఉంది మరదలా వాడు నన్ను వాలీబాల్ ఆడుతున్నాడు ఏమంటే నా భావన వదిలేయండి అని ఒక మాట చెప్పొచ్చు కదా ఛీ! అసలు బావంటే అర్థం తెలుసా నీకు నా మీద ఉన్న కోరికతో మా అక్కని నా కళ్ళెదుట చంపిన నీచుడుగురా పశువులా ప్రవర్తించిన నువ్వు నాకు బావింట్రా బావంటే అతను నా మరదలు మేలు కోరేవాడు అంతేగాని నీలా బలి కోరేవాడు కాదు పోలీసు వస్తున్నావు డోంట్ టేక్ లా ఇన్ యువర్ హ్యాండ్స్ నమస్తే రండి ఇన్స్పెక్టర్ రండి ట్రెండ్ మారుస్తాను చూడు ఇప్పుడు సార్ సార్ అరెస్ట్ చేయండి సార్ వాడు నన్ను చెప్పేస్తాను సార్ సార్ అరెస్ట్ చేయండి సార్ ఏంటలా చూస్తున్నారు నాలాంటి నీచుడిని అరెస్ట్ చేయడానికి ఎఫ్ఐఆర్ లో అరెస్ట్ వారెంట్ అవసరం లేదు ఏసేయండి సంఖ్యలు అంతే సార్ అలాగే వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయండి సార్ అబ్బే మేమే తప్పు చేయలేదు ఆ? నాలాంటి వాడిని ఎంకరేజ్ చేయడమే పెద్ద నేరం జైల్లో పెద్ద పెద్ద వీపులు ఉన్నారంటారండి వెళ్ళొస్తాను మరదలు వెళ్ళొస్తాను బ్రదర్ మళ్ళీ రాకు వెళ్ళు వెళ్ళొస్తానండి నమస్తే నమస్తే శ్రీ సాయినాథాయ నమః ఓం శ్రీ గోదావరి తట షిర్డీవాసాయ నమః ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఏమండి దేవుడు ప్రసాదం తీసుకోండి. ఈ ప్రసాదం తర్వాత ముందు నువ్వు నా ప్రసాదం నాకు ఇస్తే నేను ఆఫీస్కి వెళ్తా ఏంటి నా అల్లుడు గెలిచాడండి నా అల్లుడు నేను గెలిచాడు ముందే చెప్పాను కదా మన అల్లుడు ఏమైంది? గెలుస్తాడని. నా అల్లుడు గెలిచాడు బావా, గెలిచాడు. congratulations. హలో బాబు వినయ్, వదినా నేను మోహన్ ని మాట్లాడుతున్నాను కంగ్రాచులేట్. ఇవ్వే నానా వినయ్ అన్నయ్య నేను మోహన్ మాట్లాడుతున్నాను వాడు ఇంటర్వ్యూలతో చాలా బిజీగా ఉన్నాడు కెనడాలోని టోరెంటోలో ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలలో 800 మీటర్ల పరుగు పందాల్లో భారత్కు చెందిన ప్రముఖ క్రీడాకారుడు వినయ్ రష్యా క్రీడాకారుడు గ్లోబిస్ పై 1 నిమిషం 23 సెకండ్లలో పరిగెత్తి ప్రపంచ రికార్డ్ సాధించారు. అందులోనూ వినయ్ మన రాష్ట్రానికి చెందినవాడవటం గర్వించదగిన విషయం. ఈ విజయవార్త తెలిసిన ఆంధ్రాలోని క్రీడాభిమానులందరూ సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నారు.